లంచ్ టైం కూడా కాదండి. విద్యార్థుల గోడును చెప్పుకుందామని, విద్యార్థుల బాధలు చెప్పుకుందామని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఒక విద్యార్థి సంఘంగా బాల్కొండ మండల కేంద్రంలో విద్యాశాఖ అధికారికి వచ్చి ఒక వినతి పత్రం ఇస్తామంటే ఇన్ టైం, ఇది ఇలా వర్కింగ్ డే, ఇన్ టైంలో అన్ని రూములకు తాళం వేసుకొని విద్యాశాఖ ఆఫీస్ని, కార్యాలయంని మొత్తం బంద్ చేసి పెట్టింది. కాబట్టి అయ్యా ఎంఈఓ గారు, మీరు ఉండరు, మా విద్యార్థుల బాధలు పట్టించుకోరు, మీకు ఇచ్చిన గోడకి ఇచ్చిన ఒకటే అని చెప్పేసి ఇయో మీ ఆఫీస్ గోడకే, మీ ఆఫీస్ డోర్కే ఈ వినతి పత్రాన్ని పెడతా ఉన్నాం. దయచేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు యథేచ్ఛగా పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలకు, సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతూ ఉన్నాయి. దానికి పర్మిషన్ ఎట్లు ఇచ్చిందని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. అమ్మిన దగ్గరికి పోయి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే మీ ఆఫీస్ నుంచి పంపించిన ఇద్దరు మీరు సెటిల్మెంట్ చేసుకోవాలని యజమాన్యంతో మాట్లాడుకొని పోతారు. అంటే ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇలా ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిబంధనలు వ్యతిరేకంగా ప్రైవేట్ యాజమాన్యాలు మీ ఆగడాలతోటే నడుస్తున్నాయి అనేది వాస్తవం. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరు ప్రోత్సహించినట్టయితే ఈరోజు ఎందుకు రాలేదు? ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ విద్యా సంస్థ పాఠ్య పుస్తకాలను అమ్మితే మేము ఎంఈఓతో మాట్లాడుకున్నామని అంటారు. ఈ ఎంఈఓ ఫోన్ లేపడు. ఎంఈఓ పంపించినటువంటి ఇద్దరు సిబ్బందులు మీరు మాట్లాడుకోండి, సెటిల్మెంట్ చేసుకోండి అని అంటాడు. ఇది ప్రజాస్వామికమైన చర్య. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది కదా. అయ్యా రేవంత్ రెడ్డి, మీ ఎంఈఓ చేస్తున్నాడు ప్రజాపాలన, ఈ విద్యాశాఖ అధికారి చేస్తున్నాడు ప్రైవేట్ పాలన. దీని మీద దృష్టి పెట్టండి. ఇక్కడ కమిషన్లు ఏజెంట్లకే నడుస్తూ ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తుగా ఉంటూ ఉన్నారు. వర్కింగ్ డేలో కూడా ఆఫీస్ బంద్ పెట్టుకుంటే ఎవరితో మాట్లాడతారు? ఒక విద్యాశాఖ అధికారి తన ఆఫీస్, సరే మీరు బిజీ ఉండేటని వెళ్ళొచ్చు, మీ సిబ్బంది ఏం చేస్తూ ఉంది? వర్కింగ్ టైంలో 3 గంటల ప్రాంతంలో మీరు లేకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఇది ఇక్కడ ఎంఈఓ గారి నిర్వీర్యం అప్రజాస్వామికమైనది. కాబట్టి జిల్లా విద్యాశాఖ అధికారి గారు, జిల్లా పాలనాధికారి, కలెక్టర్ గారు దయచేసి మా బాల్కొండ విద్యార్థుల సమస్యలు పట్టించుకోండి. దయచేసి మాకు ఇలాంటి ఎంఈఓ వద్దు. ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఎంఈఓనే మాకు తీసుకురండి అని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాం. ఎంఈఓ గారి పైన చర్యలు తీసుకోకపోతే ఈ విద్యార్థి లోకమంతా బాల్కొండ ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఏకం చేసి రోళ్లను నిర్బంధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఎవరికి ఎంఈఓ, బాల్కొండ ఎంఈఓ. నో రెస్పాన్స్. ఇదే కాదండి, 2 సంవత్సరాల నుంచి రెస్పాన్స్ అయినా మీటింగ్ పోయినా అంటారు. ఇక్కడ వీళ్ళని పంపిస్తారు, వీళ్ళకి ఏం తెలియదు. మాకు ఒకటే డిమాండ్, ఇక్కడ నుంచి బాల్కొండ ఎంఈఓని, బాల్కొండ ఎంఈఓ ఆఫీస్లో పనిచేసే ప్రతి ఒక్క అధికారిని సస్పెండ్ మాత్రమే కాదు, 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసినటువంటి అక్రమాల పైన విచారణ జరగాలి. అంటే ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి వాళ్ళు డైరెక్ట్ యజమాన్యం అంటుందండి మేము మాట్లాడుకుంటామని, మేము మాట్లాడుకుంటాం, మేము సెటిల్మెంట్ చేసుకుంటామని యజమాన్యం అంటుంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలని అంటుంది. అంటే ఇంతటి దౌర్జన్యం ఈ మండలంలో నడుస్తుంది. ఫోన్ చేస్తే లేపడు. వాళ్ళది వేరే లెవెల్ ఉందండి. ఈ ఎంఈఓ స్థాయి ఇక్కడ కాదు, ఈయన ఎమ్మెల్యేని మించిపోయిన స్థాయి అయినది. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఉండాలి. మీరు కొత్త గారు కృష్ణారెడ్డి గారు, మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. మేమందరం కూడా మీ దగ్గరికి వస్తాం. మేమందరం కూడా మేము ఈ ఎంఈఓ తర బాధితులమే. ఈయన అనేకటువంటి విద్యా సంస్థలకు కమిషన్లతోటి ఉన్నాడు. ఇప్పటి వరకు ఈయన చేసినటువంటి పనుల మీద మీరు విచారణ జరిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.